హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రియా కౌశిక్. మలయాళ సినీ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్, సుకుమారన్ ఇళ్లపై కస్టమ్స్ అధికారుల దాడులు జరుగుతున్నాయి. ఈ రైడ్స్ పై ఆంధ్రప్రభ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణల నేపథ్యంలో కస్టమ్స్ ఈ సోదాలు నిర్వహిస్తోంది. ఆపరేషన్ నామ్కూర్ అనే పేరుతో అధికారులు ఈ రైడ్స్ ను దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఇందులో భాగంగా కొచ్చిలో ఉన్న దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్, సుకుమారన్ ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈ కేసులో మరికొంతమంది ప్రముఖులు ఉన్నారని సమాచారం. దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయన తనదైన మార్క్ వేశారు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి మూవీస్ తో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయనకు మార్కెట్లో ట్రెండ్ అయ్యే ప్రతి వెహికల్ ను కొనుగోలు చేస్తూ ఉంటారు. అతని వద్ద వింటేజ్ కార్ల కలెక్షన్ ఉంటుంది. పోర్ష్, మెర్సిడీస్, ల్యాండ్ రోవర్, అలాగే ఫెరారీ వంటి కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. వాటితో పాటు కొన్ని వింటేజ్ మోడళ్ల కార్లను కూడా కలిగి ఉన్నారు. ఈ క్రమంలోనే పన్నంపల్లి నగర్లోని నివాసంలో అధికారులు దాడులు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక పృథ్వీరాజ్ గురించి కూడా మన వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రభాస్ నటించిన సలార్ మూవీతో తనదైన మార్క్ వేశారు. పృథ్వీరాజ్ అనే కంటే ఆయన్ను వరదరాజమన్నారంటే ఈజీగా తెలిసిపోతుంది. అంతగా తెలుగులో ఆయన పేరు నిలిచిపోయింది. ఇక తేవరాలోని పృథ్వీరాజ్ నివాసానికి కూడా అధికారులు వెళ్లారు. కానీ అక్కడ ఎలాంటి వెహికల్స్ లేకపోవడంతో తిరిగి రావాల్సి వచ్చింది. కేరళ వ్యాప్తంగా మొత్తం 30 ప్రాంతాల్లో ఈ రైడ్స్ జరుగుతున్నాయి. ట్యాక్స్ ఎగవేసే ఉద్దేశంతో భూటాన్ నుండి లగ్జరీ కార్లను భారత్ కు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ నామ్కుమార్ చేపట్టారు. ఇందులో భాగంగా కస్టమ్స్ అధికారుల టీం కేరళ వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. సాధారణంగా లగ్జరీ వాహనాలను ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు కొన్ని మినహాయింపులు ఉంటాయి. భూటాన్ నుంచి ఈ వెహికల్స్ ను ఫేక్ అడ్రస్లతో మన దేశంలోని వివిధ ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తారు. ఈ ఒప్పందాన్ని రహస్యంగా పూర్తి చేస్తారు. ఇందుకోసం మన దేశంలో కొంతమంది ఏజెంట్లు పనిచేస్తారు. ఇలాంటి ఏజెంట్లపై కస్టమ్స్ గత కొంతకాలంగా ఫుల్ ఫోకస్ పెట్టింది. ఏజెంట్ల దగ్గరున్న కస్టమర్ లిస్ట్ లో సినీ తారలతో పాటు వ్యాపార దిగ్గజాల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. భూటాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఈ వాహనాలను భారత్ లో పాత వాహనాలుగా నమోదు చేసి పన్ను ఎగవేస్తున్నట్లు కస్టమ్స్ గుర్తించింది. కేరళ, లక్షద్వీప్ ఇన్ఛార్జ్ కమిషనర్ నేతృత్వంలో రాష్ట్రంలోని దాదాపు 30 కేంద్రాల్లో ఈ రైడ్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ తో పాటు మలప్పురం, కోజికోడ్లోని వాహన డీలర్ల నివాసాల్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. యావత్ దేశవ్యాప్తంగా రైడ్స్ జరుగుతుండటంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.